అటెన్షన్ ప్లీజ్. తెలిసిన వారు ఆసరాగా నిలిచేవారు ఎవరూ లేని మహానగరంలో బిక్కుబిక్కుమంటూ అడుగుపెట్టి ఎక్కడ తలదాచుకోవాలో, జానెడు పొట్ట ఎలా నింపుకోవాలో అంతు చిక్కని నిస్సహాయుల పాలిట అక్షరాల ఆపన్నహస్తం అందరి ఇల్లు. వివిధ రకాల పనులు చక్కబెట్టుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరే పేదవారికి, ఉద్యోగార్థులకు పెద్ద మనసుతో ఆశ్రయం, ఆహారం, వైద్య సహాయం అందించే కల్పవృక్షం అందరి ఇల్లు. నిర్వాహకులు డాక్టర్ సూర్యప్రకాష్ వింజమూరి, డాక్టర్ ఎస్వి కామేశ్వరి దంపతుల మాటల్లో చెప్పాలంటే, ఒక పక్షి వచ్చి చెట్టుపై వాలి తనకు నచ్చిన పండు తింటుంది, ఎవరినీ అనుమతి అడగదు. అటువంటి చెట్టే ఈ ఇల్లు. ఇక్కడ నీదే మతం, నీది ఏ కులం, నీది ఏ ప్రాంతం, ఏ పార్టీ అని ఎవరూ అడగరు. ఆకలితో వచ్చిన నిరాశ్రయుల్ని చిరునవ్వుతో ఆదరిస్తారు. ఎవరి దగ్గర రూపాయి తీసుకోరు, ఎవరిని ఆర్థిక సాయం కోరరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇక్కడ అన్నీ ఫ్రీ. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ దగ్గర కొత్తపేటలో ఉంది ఇల్లు. కొంతమంది ఓపెన్ హౌస్ అంటారు. మామూలు మాటల్లో ఇది అందరి ఇల్లు. ఇతర ప్రాంతాల నుంచి పని మీద నగరానికి వచ్చిన వారు, వసతి లేనివారు, అన్నార్తులు ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ఆకలితో ఉన్న ఎవరైనా ఇక్కడికి వచ్చి స్వయంగా వంట చేసుకుని కడుపు నిండా తినవచ్చు. నిరుపేదలకు, పేద విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది తల్లిలా ఆశ్రయం ఇచ్చే సేవా కేంద్రం. లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ. ఎవరైనా వచ్చి పుస్తకాలు, పత్రికలు చదువుకోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు, ఉద్యోగాల వేటలో తలమునకలైన వారు, పొరుగురు నుంచి ఆసుపత్రుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల నిమిత్తం వచ్చిన ఎవరైనా కొన్ని గంటల పాటు ఇక్కడ సేద తీరవచ్చు, కడుపు నింపుకోవచ్చు. ఈ ఇంటికి ఎవరైనా ఎప్పుడైనా, అంటే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రావచ్చు. హాస్టల్ గదుల్లో, రీడింగ్ రూమ్స్లో ప్రవేశం దొరకని వారు, కనీస ఫీజులైనా కట్టే స్తోమత లేని విద్యార్థులు ఎవరైనా ఇక్కడికి వచ్చి విశ్రమించవచ్చు. అందరికీ ప్రవేశం కల్పిస్తారు. ఈ మానవీయ కార్యక్రమం సుమారు 20 ఏళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఆకలి సమస్యలు వివిధ ఆరోగ్య సమస్యలకు మూల కారణమని భావించిన డాక్టర్ సూర్యప్రకాష్ దంపతులు ఎందరో నిస్సహాయుల్ని ఆ దురవస్థ నుంచి తప్పించే లక్ష్యంతోనే అందరి ఇల్లుకు శ్రీకారం చుట్టారు. వారంలో 7 రోజులు ఇది తెరిచి ఉంటుంది. ఇక్కడ ఎవరైనా పగటిపూట చదువుకోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. రాత్రి 11 తర్వాత బస చేయడానికి అనుమతి లేదు. ఈ ఇంట్లోని కిచెన్లో బియ్యం, నూనె, ఉప్పు, కారం వంటివి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. కొంతమంది స్వచ్ఛందంగా పప్పు, కూరగాయలు వంటివి తెచ్చిస్తూ ఉంటారు. ఆకలితో వచ్చిన వారు ఎవరైనా తమకు కావాల్సిన ఆహారాన్ని స్వయంగా వండుకొని తినొచ్చు. ఎవరూ అభ్యంతర పెట్టరు. ఈ పుణ్యధామం ఎక్కడుందంటారా? ఇది చిరునామా. ప్లాట్ నెంబర్ 11-10-16, రోడ్ నెంబర్ 2, లక్ష్మీనగర్ కాలనీ, కొత్తపేట, హైదరాబాద్. SBI కాలనీ మీ సేవా కేంద్రానికి ఎదురుగా ఉంటుంది. లొకేషన్ వివరాలు డిస్క్రిప్షన్ లేదా కామెంట్స్లో చూడండి. అందరి ఇల్లు కోసం మీ వంతుగా ఏమైనా సాయం అందించాలనుకుంటున్నారా? అక్కడ ఇంటి ముంగిట్లో ఒక గంట ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి దాన్ని కొడితే నిర్వాహక సిబ్బంది వచ్చి మీతో మాట్లాడతారు. ఆర్థికంగా సాయం చేయడానికి వీల్లేదు. డబ్బు రూపేణా విరాళాలు తీసుకోరు. బియ్యం, నూనె, పప్పు, కూరగాయలు లాంటివి నిత్యావసర సరుకులు ఏమైనా ఇవ్వచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి ప్రయోజనార్థం పత్రికలు, పుస్తకాలు అందించవచ్చు. పాతవి లేదా కొత్తవి స్టడీ మెటీరియల్ ఏదైనా సమకూర్చవచ్చు. జీవితం అందరికీ పూలబాట కాదు. ఎందరికో దారిలో ముళ్ళుంటాయి, రాళ్లుంటాయి, ఎదురు దెబ్బలు తగులుతాయి, తప్పదు. ఎన్నో మలుపులు, సవాళ్లు, ఇక్కట్లు కలగలిసినదే గండాల బతుకు. కొందరికది అందమైన ప్రయాణం, మరికొందరికేమో సంక్లిష్ట భరితం. జీవన ప్రస్థానంలో చీకటి మలుపులుంటాయి. ఎక్కడో ఒక చోట వెలుగు రాక మానదు. రేపటిపై ఆశ అనే పచ్చిక మొలకెత్తక మానదు. ఆ వెలుగు రేఖే అందరి ఇల్లు లాంటి గొప్ప ప్రయత్నం. ఎవరికైనా మంచి రోజులు వస్తాయి. సహనంతో నిరీక్షించాలి, ఆశతో జీవించాలి. హృదయం భారమై కన్నుల్లో నీరు మడుగులు కట్టినా ముందుకు సాగాలి. ఎడారిలో కన్నీళ్లైనా తాగి బతకాలి. ఇతర ప్రాంతాల్లోనూ ప్రధాన నగరాలన్నింటా దయార్ద్ర హృదయులు, దాతలు ముందుకొస్తే ఈ తరహా ఇళ్ళు సౌహార్దాన్ని, పాజిటివ్ వైబ్స్ ని పంచుతూ విస్తరిస్తాయి. అసలు అందరి ఇల్లు లాంటివి అవసరమే లేని రీతిగా తోటివారి ఆకలిని, కనీస అవసరాలని తీర్చగల మంచితనం మనుషుల్లో విస్తరిల్లాలన్నది డాక్టర్ సూర్యప్రకాష్ దంపతుల ఆకాంక్ష. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్.